దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎంతో ఘనంగా పరిశుద్ధాత్మదేవుడు మొదటి దినం బెంగళూరులో మహిమకరంగా సభ జరిగించాడు. ఇది రెండో రోజు. ప్రార్థన చేయండి. మీ అందరు వింటున్నారు, చూస్తున్నారు. బెంగళూరులో బిఆర్ అంబేద్కర్ ఐటీ గ్రౌండ్స్, ఐటీ బస్ స్టాప్ దగ్గర కేఆర్పురం బెంగళూరులో మీటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు సెకండ్ డే, రేపు థర్డ్ డే. ప్రార్థన చేయండి. ఈరోజు మీ కుటుంబాలు ఏ శోధన గుండా, ఏ బాధ గుండా, ఏ వేదన గుండా ప్రయాణం చేస్తున్నారు. యేసు రక్షకుడు, ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. ఆయన నిన్ను సిగ్గుపరచడు, నేను శత్రుకు అప్పచెప్పడు, వ్యాధికి అప్పచెప్పడు. వ్యాధి బాధ ఉందా, అది దానిపై జయం ఇస్తాడు. ఒకే ఒక్క మాట, రక్షణ లేని బిడ్డలు ఎవరు ఉంటే ఇదే రక్షణ లేదు. మీ హృదయాన్ని వేసుకివ్వండి, మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించండి. ఒక మాట చదువునా నేను, మరి సామెత గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం 2వ మాట. అంటే భక్తిని ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. ఎవరివి నీతిమంతులు? యేసు క్రీస్తు నమ్మి ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్న వారందరూ నీతిమంతులు. నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడట. అంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆశీర్వాదం, నీ నివాస స్థలాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను. కాబట్టి ఈరోజు నమ్ము, నేను నీతిమంతుని, యేసు రక్తంలో కడగబడిన వీడిని, నా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదించడం నమ్ము. వింటున్నావా? నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయను. ఈరోజు వాగ్దానం, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను. ఆమెనని చెప్పు, రిసీవ్ చేసుకో, విశ్వసించు, ప్రార్థన చేయి, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు బిడ్డగా నీకు ఇచ్చే చక్కటి బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకో. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి బాధ చింత నింద గాయాలన్నిటి నుంచి విడిపించి, ఏ ఇరుకులు ఉన్నాయో, ఏ అప్పులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్ట దుఃఖ కోణాల్లో బిడ్డలు ఉన్నారు, అన్నిటి నుంచి విడుదల, అన్నిటి నుంచి విమోచన, అన్నిటి నుంచి బంధకం తొలగించి, అయ్యా నీ బిడ్డలుగా వారి నివాస స్థలంలో వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, వారి బిడ్డలని వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని గర్భాలు తెరవ, కోర్టు కేసులు నాయన విడుదల కలగాలి, అప్పుల బాధ నుంచి విడుదల కలగాలి, ఏ సమస్యలున్నా, రోగంలో ఉన్న విడుదల, ఎగ్జామ్ రాసే ప్రతి బిడ్డకి తోడుగుండి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఇవ్వండి, తోడై ఉండండి. ఇదిగో ప్రభా, ప్రతి భారతదేశాన్ని, ప్రతి దేశంలో మా ప్రియులను రక్షించి, క్రైస్తవ సమాజాన్ని, ఉద్యమాన్ని, అభిషేకాన్ని, నాయన అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేపిన గొప్ప కార్యాలు చేయమని, మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఈరోజు రేపు ఇంకా ఈ 2 రోజులండి. బెంగళూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటీ గ్రౌండ్స్, ఐటీ బస్ స్టాప్ దగ్గర కేఆర్పురం బెంగళూరు. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. అంతేకాక ప్రతి సాటర్డే స్వస్థత సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిమ్స్ 2 కుటుంబాలుగా వచ్చి చక్కటి ప్రవచనం, విడుదల, అద్భుతం మీరు చూడొచ్చు. అక్కడే ఉండి పాలు పొంది ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. మీరు చక్కటి వాతావరణం, మంచి మీకు ఫ్రీగా అకామిడేషన్, భోజనాలు ఉంటాయి. ఆదివారం కూడా 7 నుంచి 9, 10 నుంచి 1 గంట, 5:30 నుంచి 8:30 అద్భుతమైన ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా పాలు పొంది వెళ్ళొచ్చు. ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో కూడా స్వస్థత కూడికండి. సాయంత్రం 5:30 నుంచి 9, ఆదివారం కూడా 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మన మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి, మన పాటలు వినండి. మీ అందరికీ తెలుసు, నీతి సూర్యుని రెక్కల కింద నీ చేతి కార్యములు, చేరితిని నీ పాటలను వినండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.